గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మనం దోశలు ఎప్పుడు రకరకాల మిల్లెట్స్, పల్సెస్ లాంటివి యూజ్ చేసి వేసుకోవడం మంచిది అని షేర్ చేస్తుంటా కదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోజు నేను ఉలవలు వేస్తున్నాను అనమాట. ఉలవలు అంటే హార్స్ గ్రామ్ అంటాం కదా, అవి. దీనిలో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. జనరల్ గా గుర్రాలకు ఎక్కువ పెడుతూ ఉంటారు అని అంటారు హై ఎనర్జీ కోసము. సో అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హై ఎనర్జీ ఉండేవి తీసుకోవాలి కాబట్టి, అండ్ ఉలవలు మేము విడిగా ఎక్కువ తినం కాబట్టి దోశల్లో వేస్తుంటాం అనమాట. అండ్ ఆల్రెడీ ఇందులో రెడ్ లోబియా కూడా యాడ్ చేశాను. అంటే మనకి అలసందలు అంటాం కదా, రెడ్వి, అవి ఒక హాఫ్ కప్ యాడ్ చేశాను. హాఫ్ కప్ మినప్పప్పు యాడ్ చేశాను అండ్ హాఫ్ కప్ ఉలవలు యాడ్ చేశాను అనమాట. బేసిక్ గా అన్ని తక్కువ ఉన్నాయి, అందుకనే ఉన్న కాడికి హాఫ్ కప్ అవి యాడ్ చేశాను. అండ్ దీనిలోకి రైస్ కాకుండా మనం మిల్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో మిల్లెట్స్ ఈసారి ఊదలు తీసుకున్నా అనమాట. మనకి కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు ఏవైనా సరే వేసుకోవచ్చు రైస్ కి బదులుగా. అండ్ మిల్లెట్స్ ఎంత హెల్దీయో నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి. ఒకేసారి హై ఎనర్జీ వచ్చేసినట్టు కాకుండా స్లోగా డైజెస్ట్ అవుతాయి. రోజంతటికి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి, కావాల్సినంత ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇలా చాలా బెనిఫిషియల్. సో ఎలాగో మనం అన్నం తింటాం కాబట్టి దోశలో అస్సలు బియ్యం వాడకండి, ఇట్లాంటి మిల్లెట్స్ యూజ్ చేయండి. సో దోశల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మనం ఏ రకాల పల్సెస్ తీసుకున్నా, ఏ రకాల మిల్లెట్స్ తీసుకున్నా మంచిగా వచ్చేస్తాయి అనమాట దోశలు. సో అందుకని మనం రెగ్యులర్ గా తినని పల్సెస్, అవి కూడా విత్ స్కిన్ ఉంటాయి కదండి, అంటే పొట్టుతో సహా ఉండే పప్పులు, దినుసులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవడం మంచిది. మనం కూరల్లోకి ఎలాగో కందిపప్పు, మినప్పప్పు ఇవన్నీ రెగ్యులర్ గా తింటూనే ఉంటాం కదా. మినపప్పు అంటే ఇడ్లీలోకి, వడల్లోకి. సో మినపప్పు కూడా అసలు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిగతావి కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి హాఫ్ కప్ మినపప్పు కూడా యాడ్ చేశాను నేను. లేకపోతే అచ్చంగా మనం ఓన్లీ ఉలవలు, మిల్లెట్స్ మాత్రమే కూడా మనము దోశలు వేసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ అలసందలు అండ్ మిల్లెట్స్ కూడా మనం దోశలు వేసుకోవచ్చు. ఇలా తక్కువ ఉన్నప్పుడు కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకున్నా సరే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, పొట్టుతో ఉన్న పప్పుల్ని ప్రిఫర్ చేయాలి, మనం రెగ్యులర్ గా తినని పప్పులు. ఎందుకంటే ప్రతి పప్పులోనూ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మనం రెగ్యులర్ గా తినని పప్పుల్ని మనం వాడుకోవాలి. అండ్ అలాగే మిల్లెట్స్ ని, బియ్యానికి బదులుగా మిల్లెట్స్ కానీ జొన్నలు కానీ వాడుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే దోశలు బ్రేక్ఫాస్ట్ ని చాలా హెల్దీగా మనం సర్వ్ చేసినట్టే ఇంట్లో అందరికీ. ఇలా మిల్లెట్స్, పల్సెస్ ఇవన్నీ వేసినప్పుడు ఏంటంటే, మనం ఒక 4-5 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా వాష్ చేసినప్పుడు అంతా కొంచెం బ్రౌన్ వాటర్ లాగా అలాగా వస్తూ ఉంటాయి. ఒక 4-5 సార్లు కడిగి మొత్తం కొంచెం ఫ్రెష్ వాటర్ వచ్చేంత వరకు మనం వాష్ చేసుకుంటే దానిలో ఏమన్నా మట్టి వగైరా ఉన్నా అంతా వాష్ ఆఫ్ అయిపోతాయి. కొంచెం మెంతులు యాడ్ చేసి మూత పెట్టేసి నాననివ్వాలి. మినిమం 8 అవర్స్ కంప్లీట్ గా సోక్ అవ్వాలి. జనరల్ గా మార్నింగ్ నానబెడతాను, ఈవినింగ్ రుబ్బేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేస్తూ ఉంటాను అనమాట. ఇందులో మనం ఉలవలు అండ్ అలాగే అలసందులు వేసాం కాబట్టి పైనంతా ఇలా ఒక రెడ్ కలర్ లేయర్ లాగా ఫామ్ అవుద్ది. నార్మల్ గా మనం మిక్స్ చేసేయడమే, మంచిగా పులిసిపోతుంది అనమాట. ఫర్మెంట్ చేయడం వల్ల ఏంటంటే దానిలో ప్రోబయోటిక్స్ మంచిగా ఉంటాయి అండ్ డైజెషన్ కి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. కంటే కొన్ని పల్సెస్ కొంతమందికి పడవు అనే థాట్ ఉంటుంది కదా, అలా ఉంటే గనక నానినప్పుడు మంచిగా మనకి ఆ డైజెషన్ ప్రాబ్లం అంతా పోతుంది. అండ్ అలాగే ఫర్మెంట్ అయినప్పుడు కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. అంటే గ్యాస్ ఫామ్ అవ్వడాలు, అరక్కపోవడాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అందుకే మనం వాడని పల్సెస్ అన్నిటినీ కూడా దోశల్లో వేసేసుకుంటూ ఉండడం బెటర్. సో నెక్స్ట్ డే దాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనకు కావాల్సిన దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకోవడమే. ఇంకా నార్మల్ గా మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. ఈసారి పల్లి చట్నీ కాకుండా క్యాప్సికం కొత్తిమీర చట్నీ చేసా అనమాట. పల్లీలు కూడా రెగ్యులర్ గా తింటూ ఉంటాం కదా, కూరగాయలతో కూడా చట్నీలు భలే టేస్టీగా ఉంటాయి దోశల్లోకి. ఈసారి అలాగా రోటి పచ్చళ్ళు ట్రై చేయండి. కట్ చేస్తే అంటే డోర్ని కట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఈ రోజు మా ఇంట్లో ఈ డోర్ని కొంచెం రీప్లేస్ చేసే ప్రోగ్రామ్ ఉందన్నమాట. మొన్ననే రీసెంట్ గానే మా మెయిన్ డోర్ కి చెదలు వచ్చినాయి అని మీతో షేర్ చేశాను కదండి. ఆ డోర్ అంతా కాకుండా జస్ట్ దాని చుట్టూ ఉండే బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం టెర్మైట్స్ రావడం వల్ల దాన్ని మొత్తం తీసి మొత్తం అక్కడంతా టెర్మైట్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ కొత్తగా దాని చుట్టూ బార్డర్ ఫిక్స్ చేయించాల్సి వచ్చింది. సో అలాగా ఇప్పుడు కిచెన్ డోర్ కి కింద సైడ్ కొంచెం అట్లాగా చెక్కను పట్టుకుంటే ఇట్లా మనకి మొత్తం లోపలంతా హ్యాలో అయిపోయినట్టు అవుతుంది కదా, అలా అయిపోయింది అనమాట. సో అలా అయ్యింది అని అంటే డెఫినెట్ గా అక్కడ చదలు ఉన్నట్టే. సో అందుకని ఇంకా అది మొత్తం స్ప్రెడ్ అవ్వక ముందే దాన్ని చేద్దాము అని చెప్పి కార్పెంటర్ ని పిలిచామన్నమాట. ఫస్ట్ ఇలా చుట్టూ బీడింగ్ ఉంటుంది కదా, ఆ బీడింగ్ తీసి చూస్తేనే చెదలు కనిపించినాయి. సో ఓకే, చెదలు అయితే ఉన్నాయి అంటే మనకు కనిపించడం కొంచెం లేట్ గా కనిపిస్తాయి, బట్ లోపల అవి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అనమాట.
మనకి బయటికి కనిపించడానికి కొంచెం టైం తీసుకుంటది. బట్ మనం వెంటనే డిలే చేయకుండా వీలైనంత త్వరగా చేసేయాలి. ఎందుకంటే వుడ్ వర్క్ కనుక స్ప్రెడ్ అయింది అనుకోండి, అంటే కబర్డ్స్ వాటికి అవి ఇంకా మొత్తానికి పాడైపోతాయి అనమాట. అండ్ అది చాలా పెద్ద బడ్జెట్ అయిపోతుంది. ఇంకా డోర్ అన్నా ఒక డోర్, ఒక జస్ట్ ఫ్రేమ్ ఇట్లాంటివి అంత ఎక్స్పెన్సివ్ కావు. కానీ వుడ్ వర్క్ స్ప్రెడ్ అయితే మాత్రం ఇంకా చాలా లక్షల్లో అవుతుంది అనమాట. సో ఓన్లీ కింద ఒకటే ఉంది అని అనుకున్నాము. బట్ తీసి చూసిన తర్వాత బీడింగ్ అంతా ఒక సైడ్ అంతా స్ప్రెడ్ అయ్యింది, ఇంకొక సైడ్ ఇంకా స్ప్రెడ్ కాలేదులేండి. అండ్ కింద సైడ్ ఆల్మోస్ట్ లోపలంతా తినేసింది, కానీ మొత్తం డ్యామేజ్ కాలే. ఓన్లీ ఇలా ఒక పార్ట్ వరకు మొత్తం తినేసింది అనమాట. సో మొత్తం అదంతా చూసి మొత్తం ఫస్ట్ అయితే టర్మైట్ ఆ స్ప్రే అదంతా చేసేసారు, సో దట్ అవన్నీ అక్కడే చచ్చిపోయి ఎక్కువ స్ప్రెడ్ కాకుండా. ఇంకా అవన్నీ తీస్తూ ఉన్నారన్నమాట, ఒకటొకటి తీస్తూ ఉంటే తెలుస్తుంది. అండ్ ఈ డోర్ పైన నేను ఇలాగ ఒక మండల ఆర్ట్ లాగా ఒకటి చేసి ఇదివరకు ఎప్పుడో పెయింటింగ్ చేసి అక్కడ పెట్టా. ఇంకా ఎప్పుడో మన ఛానల్ స్టార్ట్ చేయక ముందు అనమాట. అప్పట్లో మండల ఆర్ట్ అని బాగా వచ్చేది కదా, ఒక చార్ట్ పేపర్ మీద ఇట్లా కలర్ఫుల్ గా రెడీ చేశాను అనమాట. అది ఎందుకు పడేయడం అని అక్కడ కిచెన్ డోర్ పైన పెట్టాను. ఇంక ఫైనల్లీ ఇప్పుడు దాన్ని కూడా వీకేసాం అనమాట పడేయడానికి. ఇంకే మొత్తం బీడింగ్ తీసిన తర్వాత మిగతా చెక్క అంతా బాగానే ఉందండి. ఒక సైడ్ కింద మాత్రమే పోయింది. అండ్ ఆ బీడింగ్ ఒకటి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మనం టర్మైట్ స్ప్రే అది చేసాం కాబట్టి అక్కడంతా ఇంకా స్ప్రెడ్ కాకుండా జస్ట్ ఈ బీడింగ్ ఒకటి మార్చుకోండి, మిగతా చెక్క అంతా బాగానే ఉంది అని చెప్పారన్నమాట. డోర్ కి కూడా ఇంకా స్ప్రెడ్ కాలేదు, సో డోర్ కూడా బాగానే ఉంది. జస్ట్ ఒకసారి చెక్కని చూపిద్దాము, కింద ఏంటో హాలోగా అయింది కదా అని అనుకొని ఏదో చిన్న పనే కదా అని ఊరికే క్యాజువల్ గా కార్పెంటర్ ని పిలిచాము. బట్ అది ఇంత పెద్ద పనిగా మారుతుంది అని అస్సలు అనుకోలేదండి. ఎందుకంటే ఇట్లాంటి పనులన్నీ చూడడానికి చిన్నగా ఉంటాయి, కానీ వన్స్ మనం అది చెయ్యడం స్టార్ట్ చేస్తే చాలా పెద్ద పని. అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే అంతా ఇదే పనికి సరిపోయింది అనమాట. మొత్తం అవన్నీ తీయడం, దానికి కావాల్సిన మెటీరియల్ తేవడం, మొత్తం అవన్నీ సెట్ చేయడం, ఇట్లా ఇట్స్ ఫుల్ డే ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ పొజిషన్ ఏంటంటే ఇటు సైడ్ అంతా బాగా టర్మైట్స్ వచ్చినాయి, ఇదంతా బాగానే ఉంది, ఇటు ఇంకా ఈ చెక్క అంతా బాగానే ఉంది, ఇది అంత స్ప్రెడ్ కాలేదన్నమాట. బట్ కొంచెం కొంచెం స్ప్రెడ్ అయింది. బ్యాక్ సైడ్ కూడా ఇంకా మొత్తం అంతలాగా ఏం కాలేదు. సో చెక్క అంతా బాగానే ఉంది, ఇదంతా అయితే బాగానే ఉంది, మొత్తం మార్చక్కర్లేదు. ఎక్కడైతే పోయిందో అక్కడ ఇప్పుడంతా టర్మైట్ చేశారనమాట, స్ప్రే చేశారు. అక్కడంతా పుట్టి పెట్టేసుకొని ఈ బీడింగ్ ఏదైతే తీసేసారో ఆ బీడింగ్ అంతా మళ్ళీ కొత్తగా వేసేసుకోవచ్చు. ఇంకా ఈ చెక్క అంతా గట్టిగా ఉందన్నమాట. ఇంకా ఇవ్వండి, చెక్క అంతా గట్టిగా ఉంది. సో అంతా ఇంకా అవ్వలేదు కాబట్టి అదొక ఆప్షన్ అన్నారు. బట్ ఆల్రెడీ అక్కడ ఉంది అని తెలిసాక, అది ఇంకా స్ప్రెడ్ అవుద్ది అని తెలిసాక మళ్ళీ దీన్ని జస్ట్ అక్కడక్కడ వరకు వర్క్ చేయించడం కన్నా మొత్తం మార్చేయడం బెటర్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు రీప్లేస్ దిస్ హోల్ థింగ్. డోర్కి ఇంకా రాలేదు, సో డోర్ అదే పెట్టచ్చు అన్నారు. మొత్తం ఇదంతా తీసేసి ఇప్పుడు టర్మైట్ ప్రూఫ్వి కొన్ని వస్తున్నాయన్నమాట, WPC వేవ్ వస్తున్నాయంట, అది పెడతామని అన్నారు. అది ఇంత లావన్ వస్తుందట. సో ఇది తీసేసి అది పెట్టేస్తారన్నమాట. ఈ టర్మైట్లు కావాలేమో కానీ ఎవరు అంటే పక్కన ఎక్కడైనా చేయించుకున్నా సరే వాల్స్ నుంచి వస్తాయట అపార్ట్మెంట్స్లో. ఈ కాక్రోచ్లకి ఇదే చెప్తున్నారు, టర్మైట్స్కి ఇదే చెప్తున్నారు. సో మొత్తం ఇంట్లో కూడా టర్మైట్ ట్రీట్మెంట్ చేయిద్దాము అని డిసైడ్ అయిపోయాం అనమాట. ఎందుకంటే మెయిన్ రోడ్కి ఒక్కటే వచ్చింది అని అనుకున్నాము. మెయిన్ డోర్ మార్చాము, అప్పుడు కూడా నేను వీడియో షేర్ చేశాను కదా. బట్ ఇప్పుడు కిచెన్ డోర్లకు వచ్చింది. అంటే ఈ వాల్ అది మెయిన్ డోర్ వాల్ కదా, సో ఇదే వాల్లోంచి ట్రాన్స్ఫర్ అవుతాయి, వాల్ నుంచే వెళ్తాయి అని చెప్పారు. సో ఇల్లంతా కూడా టర్మైట్ ట్రీట్మెంట్ చేయిద్దాము అని అనుకున్నాము. సో ఫస్ట్ అయితే దీన్ని అర్జెంటుగా ఇప్పుడు రీప్లేస్ చేయించేద్దాము అని చెప్పి మొత్తానికి తీసేయమని చెప్పాను. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే జస్ట్ ఆ బీడింగ్ ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుందండి, మిగతా చెక్క బాగానే ఉంది కాబట్టి కింద పిఓ లేకపోతే ఏదైనా ఫిల్ చేసేసి వైట్ సిమెంట్ తోటి దానిపైన పెయింట్ వేసేసుకుంటే సరిపోతుంది అని అన్నారు. బట్ ఆల్రెడీ అక్కడ ఉంది అని తెలిసిన తర్వాత సగం అలా సగం చెక్క ఇదంతా వద్దు, మొత్తం ఆ ఫ్రేమ్ అంతా కూడా మనం రీప్లేస్ చేద్దాము అని చెప్పి మొత్తం ఫ్రేమ్ ని రీప్లేస్ చేయమన్నాం అనమాట. అది వుడ్ కాకుండా ఇలా WPC వస్తుంది, అంటే వుడ్ అండ్ ప్లాస్టిక్ రెండిటి కాంపోజిట్ అనమాట. దీనికి అయితే టర్మైట్స్ పట్టవు అని చెప్పారు అసలు. అంటే ఇది టర్మైట్ ప్రూఫ్ అండ్ అలాగే వాటర్ ప్రూఫ్ కూడా, ఎందుకంటే కింద మనం తడి అంతా అంటుతూ ఉంటుంది కదా, సో అది కూడా డ్యామేజ్ కాదు అని చెప్పారు.
యాక్చువల్గా ఫుల్గా టర్మైట్స్ వచ్చేస్తే ఈ ఫ్రేమ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందంట. కాకపోతే ఇక్కడ మనకు ఓన్లీ కింద పార్ట్లో మాత్రమే టర్మైట్స్ ఉన్నాయి కాబట్టి మిగతాదంతా తీయడానికి చాలా కష్టపడ్డారు. టకటక కొట్టి మొత్తం ఇల్లంతా రీసౌండ్ వచ్చేస్తూ ఉందన్నమాట. సో అంత కష్టపడి ఆ ఫ్రేమ్ అంతా కూడా తీశారు. ఆ డోర్ని కానీ, ఎందుకంటే స్క్రూస్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ తీశారు. ఇంకా రిస్క్ వద్దులే, ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అని అనుకొని మొత్తం ఫ్రేమ్ మార్పిచ్చాము. ఈ ఫ్రేమ్లో కూడా ఇప్పుడు మనకి గోద్రేజ్ ఫ్రేమ్స్ అంటే మనకి స్టీల్ ఫ్రేమ్స్ వస్తున్నాయి, ఇట్లా రకరకాలు వస్తున్నాయి అనమాట. సిమెంట్ ఫ్రేమ్స్ వస్తున్నాయంట, అలా రకరకాలు చెప్పారు. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ WPC కొంచెం బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా టర్మైట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అన్నారు కాబట్టి బెటర్ టు గో విత్ దిస్ అని అనుకున్నాము. మనకి రెడీగా అలా దొరికేస్తుంది. అండ్ లక్కీగా ఏంటంటే మా డోర్ కలర్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ కూడా అదే కలర్లో దొరికింది. లేకపోతే మళ్ళీ మనం తిరిగి పెయింట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో అందుకని ఆయన ఒక చిన్న ముక్క తీసుకొచ్చి చూపించారన్నమాట. ఫస్ట్ ఇదిగోండి, ఇది WPC ఈ కలర్లో ఉంది, సేమ్ మనకి పాతది ఎలా అయితే ఏ కలర్ అయితే ఉందో అదే కలర్. సో పెయింట్ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు, ఇది పెట్టేసుకోవచ్చు అనగానే మాకు ఇది బెస్ట్ అనిపించింది అనమాట. సో అందుకనే WPC ఇది మెజర్ చేసుకొని అంత సైజ్ తీసుకొచ్చేసారు. మనం తీసుకునే ఫ్రేమ్ని బట్టి ప్రైజింగ్ కూడా మారుతూ ఉంటుంది కదండి. స్టీల్ ఫ్రేమ్ అలాంటివి తీసుకుంటే ఒక 10 నుంచి 12,000 వరకు అవుతుంది అని అన్నారు. అదే ఈ WPC అయితే మాకు 6,000 పడింది. ఒక్క ఫ్రేమ్కి 6,000 అని అన్నారన్నమాట. అంటే ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జెస్, మొత్తం మెటీరియల్ తీసుకురావడం, వాళ్ళు మొత్తం ఫిక్స్ చేయడానికి 6,000 ఛార్జ్ చేస్తాము అని అన్నారు. సరే ఓకే అయితే విల్ గో విత్ దిస్ అని అనుకున్నాం, ఒకటే డోర్ కదా అని చెప్పి అది WPCతో మార్చేస్తున్నారన్నమాట. ఇదిగోండి, ఇది పెడితే సేమ్ పాతది ఎలా ఉందో అదే కలర్లో ఫిక్స్ అయిపోయింది. కాకపోతే చుట్టూ బీడింగ్ పెడతారు కదా, ఆ బీడింగ్ మాత్రం సేమ్ కలర్లో దొరకదు, అది మాత్రం మీరు పెయింట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. మీకు కాదు అని అంటే పెయింటర్స్ నన్నా పిలిపించి చేయించుకోండి అని అన్నారు. సరే మనలో అసలే నిద్రిస్తున్న పికాసో ఎప్పుడప్పుడు పెయింట్ చేద్దామా అని లేగడానికి రెడీగా ఉంటారు కదా, మేమే చేసుకుంటాంలేండి పెయింటింగ్ అని చెప్పాము. అండ్ ఇదిగోండి, ఇది చూడడానికి అయితే ఫైబర్ మెటీరియల్ అలా ఉంటుంది, అలా ఉందన్నమాట. ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టి మొత్తం ఫిక్స్ చేస్తారు కదా, అలా హోల్స్లో ఫిక్స్ చేసి దానికి కూడా ఇలాగా వైట్ సిమెంట్ పెట్టేశారు. ఇదంతా కూడా తర్వాత మనం పెయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే పెద్దగా ఏమీ అవ్వలేదులేండి, కొంచెం ఇట్లా అక్కడక్కడ వైట్గా కనిపిస్తూ ఉంది. కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం అటు ఇటు బాగా వైట్ సిమెంట్ పెట్టారు కదా, అదంతా తెల్లగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఓన్లీ బీడింగే కాకుండా ఆ వాల్ని కూడా పెయింట్ చేయాలి. సో ఇదంతా ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ పని అనమాట. ఒకటి ఏదైనా చిన్నది ఇట్లా ముట్టుకుంటే దానికి ఇంకా ఇలా అలా పుట్టుకొస్తాయి అంటారు చూడండి, ఆ రేంజ్ లో ఇప్పుడు ఈ బీడింగ్ కి పెయింట్ చేయాలి, ఆ వాల్ కి అటు ఇటు ఇలా వైట్ గా కనిపిస్తుంది కదా పింక్ వాల్ పైన, వాటిని పెయింట్ చేయాలి, ఇలాగా చాలా పనే ఉంది. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇదంతా అయితే ఫినిష్ అయిపోయింది. బట్ ఇదంతా వెట్ ఉందండి, అంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, డ్రిల్ చేశారు కదా, ఇవి వెట్ ఉన్నాయి ఇంకా. సో ఇవి డ్రై అయిన తర్వాత వీటిని మొత్తం క్లియర్ చేసి మళ్ళీ ఈ వుడ్ ఇది వేరు కలర్ ఉంది కదా, దీన్ని ప్యాక్ చేసుకోవాలి, పెయింట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇదంతా తుడిచేసరికి నైట్ 8 అయింది టైం ఇప్పుడు. అవునండి, 8 o'clock. ఇంతసేపు పట్టింది. అండ్ ఇప్పుడు ఆ చెత్త ఏదైతే ఆల్రెడీ తీసిన చెక్క ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం కూడా ఇంపార్టెంటే. సో దాని మీద అంతా ఫుల్ టర్మైట్ స్ప్రే చేసేసాం అనమాట. అదే ఆ టర్మైట్స్కి ఏదైతే స్ప్రే చేస్తారో అవి పోవడానికి మొత్తం అదంతా స్ప్రే చేసి దాన్ని ప్యాక్ చేసాం అనమాట. ఇప్పుడు దాన్ని అల్లలుగో అని అదేదో సుదూర తీరాలు తీసుకెళ్ళి దాన్ని డిస్పోజ్ చేయాలి, కాల్చాలి. కానీ కాల్చడం అంత పాసిబుల్ కాదు ఇక్కడ. సో అందుకని మొత్తం దాని మీద అంతా అసలు ఎక్కడ టర్మైట్స్ లేకుండా మొత్తం ఫుల్ ఇట్లా మందు చల్లేసామన్నమాట. సో ఇప్పుడు వాటిని తీసుకొని వెళ్దాం. జనరల్గా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఇల్లంతా టర్మైట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్. అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి ముందుగానే టర్మైట్ ప్రూఫ్ ఉన్నవి చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు వచ్చింది. సో ముందుగానే టర్మైట్ ప్రూఫ్ ఉన్న వుడ్ వర్క్ కానీ, డోర్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ చేయించుకోవడం బెటర్. యాక్చువల్గా ఈ ఫ్రేమ్ కూడా ఓన్లీ బీడింగ్ మార్చుకుంటే సరిపోతుంది, చెక్కంతా బాగానే ఉంది అన్నారు, కానీ మేమే ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు అన్నమాట. అందుకనే మొత్తం మార్చాము. ఓన్లీ బీడింగ్ మారిస్తే 1,500 or 2,000 అవుతుంది అని చెప్పారనమాట. బట్ వద్దులే, అదేదో 6,000 పెట్టి మొత్తం మార్చేద్దాము అని చెప్పి మొత్తం ఇట్లాగా చేంజ్ చేసేసాము. సో మీరు ఒకవేళ ఏదైనా మార్చుకుని కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టయితే ఇట్లాంటివి ట్రై చేయండి. లైక్ స్టెయిన్లెస్ స్టీల్ ఇలా WPCఓ ఇట్లాంటి కొత్తవి ఏవైతే వస్తున్నాయో ఫైబర్వి, వాటితో చేయించుకుంటే మనకి ఇంకెప్పటికీ టర్మైట్స్ వస్తాయి అన్న ప్రాబ్లమే ఉండదు. అండ్ అలాగే అవి వాటర్ ప్రూఫ్ కూడా ఉంటాయి కాబట్టి అట్లాంటివి కన్సిడర్ చేయడం బెటర్.
ఇంకా వాళ్ళ పని అయిపోయింది, నా పని ఉంది. మొత్తం దీన్ని పెయింట్ చేయడం, ఆ వాల్ నేమ్ చేయాలి, వాల్ పేపర్ వేద్దామా ఏంటి, ఇట్లా రకరకాల ఆలోచనలన్నీ ఆలోచిస్తున్నాను. సో నాకు ఇంకా పని పడింది అనమాట. ఇవేవో ఒకటి చేసి నేను ఏం చేశాను అన్నది కూడా మీతో షేర్ చేస్తానులేండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.